జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఇంకా వారం రోజులే ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీలైతే హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని చెప్పేసి కూడా సర్వే సంస్థలు కోరుకుంటున్నాయి. అయితే సర్వే సంస్థల అంచనాలు ఒక్కొక్క పార్టీకి ఒకే విధంగా ఉన్నాయి. కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా, మరికొన్ని సర్వే సంస్థలు అయితే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ఎప్పుడు కూడా మినిమం పోలింగే అక్కడ నమోదవుతుంది. చాలా తక్కువ శాతం మంది పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటు వేస్తుంటారు. ఎప్పుడు కూడా 40-45 40 నుంచి 50 మధ్య అక్కడ పోలింగ్ నమోదవుతుంది. అంటే ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే జూబ్లీస్‌లో 4,00,000 ఓట్లు ఉంటాయి. ఇలా కేవలం 2,00,000 వరకే పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీలు కూడా కలవరపాటుకు గురవుతున్నాయి. అసలు గెలుస్తామా, గెలవమా అని చెప్పేసి కూడా అభ్యర్థులైతే తర్జన భర్జన పడుతున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధికి సంబంధించి ముస్లిం ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ముస్లిం ఓట్లే ఇక్కడ కీలకంగా మారనున్నాయి. అయితే ముస్లిమ్స్ అందరూ కూడా గంపగుత్తగా కాంగ్రెస్‌కే ఓటు వేస్తారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ముస్లిమ్స్‌లో కూడా 2 వర్గాలుగా విడిపోయి ఒక వర్గం బీఆర్ఎస్‌కు, మరొక వర్గం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పటికి ఈ క్షణం వరకు మనం చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్, మాగంటి సునీత మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఎవరు గెలిచినా కూడా స్వల్ప మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి అయితే అర్థమవుతుంది. అయితే మనం చూసుకోవచ్చు ముఖ్యంగా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడం వల్ల అయితే కేవలం ఇక్కడ ఎవరు ఓట్లు వేస్తారని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. ఇక్కడ కేవలం ఎవరంటే మాస్ పీపుల్ వాళ్ళు మాత్రమే వచ్చి ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. అయితే హై క్లాస్ ఉన్న వాళ్ళు పోలింగ్ బూత్‌లోకి వచ్చి ఓటు వేసే అవకాశం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాస్ పీపుల్‌ని ఆకట్టుకునేందుకైతే ప్రధాన పార్టీలు అయితే ముందు వరుసలో ఉంటున్నాయి. ముఖ్యంగా వారిని ఆకట్టుకునేందుకు ఇళ్లలోకి వెళ్లి ప్రచారం చేయడం కావచ్చు, వారికి పలు హామీలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా మాగంటి సునీత అలాగే నవీన్ యాదవ్ మధ్య పోరైతే నువ్వు అనినట్లుగా కొనసాగే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే చాలా మటుకు మనం చూసినట్లయితే ఇటు అధికార పార్టీ నేతలు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు సమస్యలు చెప్తున్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, అలాగే వారికి ఇందిరమ్మ ఇల్లు రాలేదని కావచ్చు, ఇలా చాలా సమస్యలు కూడా అధికార పార్టీకి దృష్టికి తీసుకెళ్తున్నారు. కనీసం తమకు బతుకమ్మ చీరలు ఇవ్వలేదని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. మరోపక్క బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ నేతలు ప్రచారానికి వెళ్ళినప్పుడు 10 ఏళ్ళు మీరు ఏం చేశారని చెప్పేసి కూడా చాలామంది బీఆర్ఎస్ నేతలు అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం అభ్యర్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నవీన్ యాదవ్ అలాగే సునీత. నవీన్ యాదవ్ మాత్రం ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు. ఎక్కడేం సమస్య ఉంది అది పరిష్కరిస్తామని చెప్పేసి కూడా పలు ఛానళ్ళతో మాట్లాడడం జరిగింది. కానీ మాగంటి సునీత మాత్రం కేవలం వాళ్ళ ఓన్‌గా యాంకర్‌ని పెట్టుకొని ఒక ఇంటర్వ్యూ విడుదల చేసింది తప్ప ఆమె ఏ ఇతర ఛానళ్ళతోని కూడా మాట్లాడలేదు. అలాగే ప్రజా సమస్యలపై కూడా ఆమెకు అవగాహన లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయితే ఈ ఉప ఎన్నికను ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నిక గెలవాలని చెప్పేసి కూడా టార్గెట్‌గా పెట్టుకొని స్వయంగా రంగంలోకి దిగి అయితే ప్రచారం చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కూడా కేటీఆర్ స్వయంగా రంగంలోకి ప్రచారం చేస్తున్నారు. అయితే హరీష్ రావు ఉండాలి. కానీ హరీష్ రావు తండ్రి మరణించడంతో అయితే హరీష్ రావు ప్రచారానికి దూరంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కేటీఆర్ అన్నీ తానై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే ముందుకు వెళ్తున్నారు. చూడాలి మరి నవంబర్ 11 రోజున అయితే పోలింగ్ జరగనుంది. ఈసారి ఎంత మేర పోలింగ్ నమోదవుతుంది, పోలింగ్ శాతాన్ని బట్టి కూడా ఎవరు గెలిచే అవకాశం ఉందో చెప్పే అవకాశం ఉందని చెప్పేసి కూడా సర్వే సంస్థలు చెప్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఎటువైపు మొగ్గుతారన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే పోలింగ్‌కి ముందు రోజు వరకు కూడా ఈ పార్టీల ప్రలోభాలు కొనసాగుతుంటాయి. డబ్బులు ఇవ్వడం కావచ్చు, మందు పంచడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే పోలింగ్ ముందు రోజు నుంచి కూడా ఓటర్ల సడలి కూడా మారే అవకాశం ఉంది. కొందరు అటు కాకుండా, ఇటు కాకుండా ఉన్న వాళ్ళు ఒక పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది అంచనా వేస్తున్నారు.